ఎవరు అవునన్నా, ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఒక విషయం అయితే ఫ్యాక్ట్స్. ప్రస్తుతం పాలక పార్టీలలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేయడం కోసం వాళ్ళకి తెలిసిన వాళ్ళ దారిలో ఒక కర్చీఫ్ వేసి ఉంచుకుంటూ ఉన్నారు. సంవత్సరం రోజుల తర్వాత చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులైతే ఖచ్చితంగా సంభవించబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీరు ఊహించని వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే మొన్న వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత పాలక పార్టీల వైపు వెళ్ళిన నాయకులు మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడం కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. అండ్ పెద్ద స్థాయి నాయకులు ఇప్పటికిప్పుడు తిరిగి రావాలి అంటే ఇటు వైసీపీ నుంచి వ్యతిరేకత కనిపిస్తూ ఉన్న క్షేత్రస్థాయి లీడర్షిప్, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ మండల స్థాయి నాయకత్వం వరకు అయితే ఏ అడ్డంకులు లేవు. వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికీ చాలాసార్లు చూసాం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాలక పార్టీల వైపు వెళ్ళడం, తప్పు చేశామని చెప్పి మళ్ళీ వైసీపీలోకి రావడం. కారణం క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఆ వ్యతిరేకత కనిపించుకుంటూ ఉంది కాబట్టి ప్రభుత్వం మీద. అరే ఇది మళ్ళీ మునిగిపోతాం, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఎటు కాకుండా పోతాం అని చెప్పి తిరిగి వైసీపీకి అయితే వాళ్ళు చేరుకుంటూ ఉన్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాకు చెందిన మునగపాక ఎంపీపీ మల్లా జయలక్ష్మి గారు మళ్ళా వైసీపీలోకి వచ్చారు. మళ్ళా వైసీపీలోకి ఎందుకు వచ్చారు అంటే, మల్లా జయలక్ష్మి గారు మొన్న 24లో అధికారం పోయిన తర్వాత వైసీపీకి ఈ మేడం వెళ్ళి జనసేన పార్టీలో చేరారు. ఆ జనసేన పార్టీలో చేరినప్పుడు ఆ నియోజకవర్గంలో, ఆ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి జనసేన వాళ్ళు బ్రహ్మాండంగా సంబరాలు చేసుకున్నారు. యాక్చువల్లీ ఆ సంబరాలు మొన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ మల్లా జయలక్ష్మి ఈవిడ మళ్ళా వైసీపీలోకి వచ్చారు. జిల్లా రాష్ట్ర అంటే వైసీపీ అగ్రనేతల సమక్షంలో ఆమె మళ్ళీ కండువా కప్పుకుంటూ ఆమె కండువా కప్పుకునే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, వైసీపీ క్యాడర్కు క్షమాపణలు చెప్పారు. నేను వైసీపీ నుంచి వెళ్ళడం చాలా పెద్ద తప్పు, క్యాడర్ నన్ను క్షమించండి. జనసేన పార్టీలో చేరిన తర్వాత అర్థమైంది అసలు ఎలాంటి పార్టీలో నుంచి నేను ఎట్లాంటి పార్టీలోకి వచ్చాను అని. జనసేన పార్టీలో ఉన్నంతలో చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయాం. అవేం రాజకీయాలు, అదేం పార్టీ నాకు పిచ్చెక్కిపోయింది. మళ్ళీ వైసీపీలోకి వస్తే నాకు చాలా స్వేచ్ఛగా, హాయిగా అనిపిస్తూ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, క్యాడర్ నన్ను క్షమించాలి అని చెప్పి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా అయితే కప్పుకున్నారు. రాబోయే రోజుల్లో చాలామంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. సంవత్సరం రోజుల తర్వాత కొందరు కీలక నేతలు కూడా పాలక పార్టీ వైపు నుండి వైసీపీ వైపు అయితే ఖచ్చితంగా రాబోతున్నారు. వెయిట్ అండ్ సీ.